హలో గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో వచ్చేసి ఏం మాట్లాడుతుంటే ఈరోజు నా డే 4. యాక్చువల్గా నిన్నైతే జిమ్కి వెళ్ళి ఇంటెన్స్గా ట్రైనింగ్ అయితే చేసినాము. ఎఫెక్ట్ అయితే బాగా పడింది. నాకు ఎక్కువ పెయిన్ వచ్చేసి ట్రైసెప్ మీద పడింది. ట్రైసెప్ ఎక్స్టెన్షన్స్ అయితే చేసిన ఎక్కువ ఇంటెన్స్గా అయితే పడింది. ట్రైసెప్, బైసెప్, ఇంకా థైస్, ఇంకా బ్యాక్ మీద కూడా పుల్అప్స్ వచ్చేసి వెయిటెడ్ పుల్అప్స్ అయితే చేసినాను కదా, సో కొంచెం బ్యాక్ మీద అయితే పడింది. దట్స్ ఆల్. ఇంకా ఈరోజు వచ్చేసి రెస్ట్ డే. నా యాక్టివ్ రెస్ట్ డే. నా రొటీన్లో నేను నా రెస్ట్ డేకి ఏం ప్లాన్ చేస్తానంటే నెక్ కర్ల్స్, ఇంకా ఫోర్ ఆర్మ్స్కి ట్రైన్ చేద్దామని అనుకున్నాను. ఫోర్ ఆర్మ్స్ ట్రైన్ చేయాలంటే గ్రిప్పర్ అయితే ఉంది, గ్రిప్పర్తో ట్రైన్ చేద్దాం అనుకుంటున్నా. అట్లనే డంబెల్స్తో ఇట్లా అది కూడా ట్రైన్ చేద్దాం అనుకుంటున్నాను. నెక్ కర్ల్స్ విషయానికి వస్తే నెక్ కర్ల్స్ అది ఒక టవాల్ హ్యాంగ్ చేసుకొని ఇట్లా ఐ హ్యావ్ సీన్ సమ్వేర్ అనమాట ఇంటర్నెట్లో. సో అట్లా ట్రైన్ చేద్దామని అనుకుంటున్నాను ఈరోజు. ఇంకా మేజర్ ఎక్సర్సైజెస్ ఏముండవు, మేజర్ పార్ట్స్ జస్ట్ నెక్, ఇంకా ఫోర్ ఆర్మ్స్, ఏమన్నా వీలైతే కాఫ్ రైజెస్ అట్లా చేయడం ఏమన్నా చేసి కాఫ్స్ అయితే ట్రైన్ చేద్దాం అనుకుంటున్నాను. దట్స్ ఆల్. ఇంకా బిఫోర్ స్టార్టింగ్ రొటీన్ ఫోర్ ఆర్మ్స్ అయితే చూసుకోవడం ఇంపార్టెంట్. ఫోర్ ఆర్మ్స్ అది ప్రజెంట్ ఫోర్ ఆర్మ్ కండిషన్ అయితే. ఇంకా గ్రిప్ తీసుకొని వెయిట్ అయితే చేద్దాం. ఫస్ట్ అయితే గ్రిప్పర్ తీసుకొని ఇట్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ 100, ఇట్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 100 అయితే మొత్తం ప్రెస్ చేసినాం. మొత్తానికి అయితే అసలుకి రాక్ సాలిడ్ కేబుల్స్ ఉంటాయి కదా, అంత టైట్ అయిపోయినాయి అయితే నా ఫోర్ ఆర్మ్స్ అయితే. డిఫరెంట్ యాంగిల్స్లో డిఫరెంట్ టైప్స్లో దాన్ని పట్టుకొని అయితే ట్రైన్ చేసిన. అది ఎక్కడ చూసినానంటే ఇది ఆ హ్యాండ్ గ్రిప్పర్ పట్టుకున్నప్పుడు అయితే నేను దాని కవర్ మీదనే ఉన్నిందనమాట. ఎట్లా ఎక్కడెక్కడ పట్టుకుంటే ఏ మజిల్స్కి పడుతుందని. సో అట్లా డిఫరెంట్ టైప్స్లో పట్టుకొని అయితే డిఫరెంట్గా అయితే ట్రైన్ చేసిన. తర్వాత యాజ్ యూజువల్ ఇంకా డంబెల్స్ తీసుకొని ఫోర్ ఆర్మ్స్కి డంబెల్ కల్స్ అయితే చాలా ఎక్స్టెన్సివ్ అనమాట. చాలా ఎక్స్టెన్సివ్ అయితే వర్క్ అవుతుంది ఇట్లా కల్స్ చేయడం వల్ల. సో అదే కల్స్ నేను డంబెల్ తీసుకొని ఈచ్, అంటే మనం బార్బెల్తో చేస్తే ఇంకా ఎఫెక్టివ్గా పడతాను నన్ను అడిగితే. బార్బెల్ స్ట్రైట్గా తీసుకొని బార్బెల్తో చేస్తే చాలా ఎఫెక్టివ్గా పడుతుంది. సో నాకైతే బార్బెల్ ఛాన్స్ ఉండలేదు. సో నేనైతే డంబెల్ తీసుకొని ఈచ్ సైడ్ ఒక 30 చేయడానికి అయితే ట్రై చేసిన. ఇది కూడా చాలా కిల్లింగ్గా పడింది ఎక్సర్సైజ్ అయితే. అసలుకి ఫోర్ ఆర్మ్స్ మీద ఫుల్గా పడింది. అసలుకి పంపింగ్ అయితే ఫుల్ పంపింగ్. నా ఫోర్ ఆర్మ్స్ అయితే అసలుకి బర్నింగ్ లాగా చాలా హీట్ అయిపోయినట్టు అనిపించింది. అంత హీట్గా అనిపించింది. ఫోర్ ఆర్మ్స్ అయితే మంచిగా పడింది. ఫోర్ ఆర్మ్స్ మీద అయితే అసలుకి నన్ను అడిగితే మెన్ ఫిజిక్స్లో అట్రాక్టివ్గా అనిపించేది 2 పార్ట్స్. ఒకటి అంటే ఇంటర్నల్గా మనం టీషర్ట్ వేసుకున్నప్పుడు లోపల ఉంటాయి, కానీ బయటకు కనిపించే పార్ట్స్ అయితే ఫోర్ ఆర్మ్స్ కనిపిస్తాయి, నెక్ కనిపిస్తాయి. సో వాటిని కూడా ట్రైన్ చేయడం అయితే చాలా ఇంపార్టెంట్. ఇట్లా నేను బెంచ్ మీద కూడా ఇట్లా చైర్ మీద కూడా ఇట్లా పెట్టుకొని అయితే డంబెల్స్తో కూడా ఇట్లా ట్రైన్ చేసిన. నన్ను అడిగితే ఇది మాత్రం బెస్ట్ ట్రైన్ చేయడం. నేనైతే ఒక ఛాలెంజ్ కూడా తీసుకుందాం అనుకుంటున్నాను. ఇది ఫోర్ ఆర్మ్స్ తీసుకుని ఒక 30 days అయితే డైలీ ఫోర్ ఆర్మ్స్ అయితే ట్రైన్ చేద్దాం అనుకుంటున్నాను. లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ హౌ డస్ ఇట్ గో. ఎట్లా చేయలే వద్దా అని కామెంట్లో అయితే తెలపండి. నేనైతే చేద్దాం అనుకుంటున్నాను. అసలుకి ఐఎమ్ లైకింగ్ ఇట్. ద పెయిన్ కానీ ఆ పంపు, ఎక్సర్సైజ్ చేసిన తర్వాత వచ్చే పంపు కానీ అయితే చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఇట్స్ లైక్ హై టెన్షన్ వైర్స్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఫోర్ ఆర్మ్స్ అయితే చాలా బాగా అనిపిస్తుంది టెన్షన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫోర్ ఆర్మ్స్ ఎందుకు ట్రైన్ చేయాలి, ఫోర్ ఆర్మ్స్ ట్రైన్ ఎందుకు చేయాలి, ఎందుకు అవసరం, ఫోర్ ఆర్మ్స్లో స్ట్రెంత్ ఎందుకు అవసరం అంటే, టు మేక్ ఇట్ క్లియర్, మనం ఏ పని చేయాలన్నా వి మస్ట్ హోల్డ్ సంథింగ్. మన పామ్స్తో మనము ఏదన్నా హోల్డ్ చేయాలంటే వి మస్ట్ హ్యావ్ గ్రిప్. ఆ గ్రిప్ మనకు రావాలంటే ఫస్ట్ మనకు ఫోర్ ఆర్మ్లో స్ట్రెంత్ ఉండాలి. దానికోసమే నేను ఎక్స్టెన్సివ్ అయితే ట్రైన్ చేసిన. ఇట్స్ లైక్ బాడీ బిల్డింగ్లో షేప్ కోసం బిల్డ్ చేయడం కంటే యాక్చువల్ ఫంక్షనాలిటీ కోసం అయితే బిల్డ్ చేయాలి. సో నేను అట్లనే వాటిని స్ట్రెంత్, గ్రిప్, నా హ్యాండ్ గ్రిప్ని పెంచుకోవడానికి అయితే నేను ఫోర్ ఆర్మ్స్ని అయితే ట్రైన్ చేస్తున్నా. అట్లనే ఇస్థెటిక్ పరంగా ఆలోచించినా కూడా బాగా అట్రాక్టివ్గా అనిపిస్తాయి మెన్ ఫిజిక్లో ఫోర్ ఆర్మ్స్. సో
నేను ట్రైన్ చేయడానికి రీజన్స్ అదే. నెక్ మీద కూడా నేను ఇంకా ఫోకస్ చేస్తాను. ప్రెజెంట్ నెక్ కల్స్ అయితే చేస్తున్నాను, కానీ ఐ డోంట్ నో వెదర్ అవి అంత ఎఫెక్టివ్గా పనిచేస్తలేదో తెలియదు. సో జస్ట్ హ్యావ్ సీన్ ఆండ్రూ హ్యూబర్మన్ టెల్లింగ్ లైక్ ఇట్లా వెయిట్ యాడ్ చేసుకుని దానికి కర్చీఫ్ పెట్టుకొని ఇట్లా పుల్ చేయండి అన్నట్టు ఉంది. ఆ ఎక్సర్సైజ్ కూడా ట్రై చేస్తాను ఇప్పుడు. ఆ, చేసి ఎంత ఎఫెక్టివ్గా ఉందనేది కూడా చెప్తాను. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఫోర్ ఆర్మ్స్కి సంబంధించిన ఎక్సర్సైజ్ అయితే అయిపోయింది గాయస్. ఇప్పుడు ఫోర్ ఆర్మ్ ఎక్సర్సైజ్ ఫుల్ టైట్ అయితే అయిపోయినాయి. ఫోర్ ఆర్మ్స్ బాగా స్ట్రైన్ అయింది. నెక్ సంబంధించి నెక్ కల్స్ అయితే చేద్దాం. నెక్ కల్స్ ఫోర్ ఆర్మ్స్ అయితే కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు నెక్ కల్స్ అయితే చేద్దాం. నెక్ కల్స్ ఏం చేయాలంటే ఒక టవాల్ అట్లాంటి క్లాత్ అయితే తీసుకొని ఒక బార్బెల్ ఉంటుంది కదా ప్లేట్లోంచి క్లాత్ తీసి టీత్తో హోల్ చేసి ఇట్లా లిఫ్ట్ చేయాలి. ప్రెసెంట్ నా నెక్ కండిషన్ అయితే ఇది. డిస్కస్ చేసినట్టే నేనైతే ఒక టవాల్ అయితే తీసుకున్నా. టవాల్ తీసుకొని రింగ్ ప్లేట్ ఉంటుంది కదా, డంబెల్ ప్లేట్ ఉంటుంది కదా, దాంట్లోంచి ఇట్లా లోపలికి పంపించి ఇట్లా హోల్డ్ చేసిన అనమాట. ఇట్లా టీత్తో పట్టుకొని ఇట్లా కల్స్ అయితే చేసిన నెక్ కోసం అయితే. ప్రెసెంట్ దీనికోసం చూస్ చేసుకున్న వెయిట్ అయితే 2.5 kgs. దీనికన్నా ఎక్కువ అయితే తీసుకోలేదు, ఎందుకంటే ఇట్స్ కొంచెం రిస్కీ. నెక్ అనేది ఇంజూర్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం డెలికేట్గా నిదానంగా కొంచెం కాన్సన్ట్రేట్గా చేయాలి. సో నేనైతే 2.5 kgs మాత్రమే తీసుకొని సింపుల్గా ఫోకస్ చేస్తూ సింపుల్గా అయితే చేసిన. లెట్స్ అంటే కొంచెం తెలుస్తా అనమాట ఎఫెక్ట్ పడుతున్నట్టు, కానీ దానికి తగ్గట్టు అవి కొన్ని వస్తాయి అనమాట. బెల్స్ టైప్లో అరౌండ్ హెడ్ చూస్ చేసుకొని అవి చేస్తే వాటితో అయితే ఇంకా కరెక్ట్గా పడుతుంది. మన టవాలు ఇదంతా కొంచెం జుగాట్లాగే ఉందన్నమాట, మనం ఏదో చేస్తున్నట్టే ఉంది. సపరేట్ దానికోసం ఎక్విప్మెంట్ ఉంటుంది అనమాట నెక్ ట్రైన్ చేయడానికి. వాటితో అయితే ఇంకా ఫుల్ ఎఫెక్ట్ పడుతుందేమో అని నా ఫీలింగ్. దట్స్ ఆల్ గైస్. మా ఈరోజు వర్కౌట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఫోర్ ఆర్మ్స్ నెక్ అయితే ట్రైన్ చేసాం. నెక్ అయితే అది అంత ఎఫెక్టివ్గా అయితే అనిపించలే. చూద్దాం మళ్ళీ ఏమైనా ఎఫెక్ట్ అనిపిస్తుందేమో. ఇట్లా మూమెంట్ చేసిన వెయిట్తో నార్మల్ మనం మూమెంట్స్ చేస్తాం కదా నెక్ ఇట్లా మూమెంట్స్, అదే మూమెంట్స్ నేను కొంచెం వెయిట్ యాడ్ చేసుకుని అయితే చేసిన. అదే నెక్ కల్స్. లెట్స్ ఏమైనా ఎఫెక్ట్ పడుతుందో చూద్దాము. ప్రజెంట్ ఉన్న నెక్ కండిషన్ అయితే ఏంటుంది. అది ఇవాళ మన వర్కౌట్ రొటీన్ అయితే కంప్లీట్ అయింది. ఇంకా మన బాడీ కండిషన్ చూసుకున్నాం. బాడీ కండిషన్ ఇవాళ మన బాడీ కండిషన్ అయితే ఇది గాయ్స్.
రేపు మళ్ళీ జిమ్కి అయితే వెళ్దాము. రేపు వర్కౌట్ రొటీన్ కొంచెం చేంజ్ ఉంటుంది. ఈ 5 ఎక్సర్సైజ్ నిన్న చేసిన 5 ఎక్సర్సైజ్ కాకుండా కొంచెం ఇంకా కొంచెం డెడ్ లిఫ్ట్ ఇంకా రోస్ బ్యాక్ కోసం రోస్ అయితే చేసేది ఉంటుంది. కొంచెం వర్కౌట్ అయితే చేంజ్ ఉంటుంది. సో రేపు కూడా రికార్డ్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. సీ యూ టుమారో. బాయ్ బాయ్.